రష్యా ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపడానికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రంగంలో దిగి పుతిన్ని 3.5 సంవత్సరాల యుద్ధం తర్వాత పుతిన్ని అలస్కాకి ఆహ్వానం చేసి జాయింట్ బేస్ ఎల్మండార్ఫ్ రిచర్డ్సన్ అనే అలస్కా ఎయిర్ బేస్లో అమెరికా ఎయిర్ బేస్లో నిన్న పుతిన్ ట్రంప్ కలవడం జరిగింది. 2.5 గంటల సమావేశం తర్వాత ఎటూ కోలుకెళ్ళిన విధంగా సీజ్ ఫైర్ జరగకుండా మళ్ళీ సమావేశం మాస్కోలో జరిగిద్దని వచ్చేశారు. కానీ అసలైన విషయం ఏంటంటే ఇప్పటికీ మనకి ఉక్రెయిన్ మ్యాప్లో కనిపిస్తున్న ఈ ఏరియా కోసం పెద్ద పట్టుబట్టారు పుతిన్ అని తెలుస్తుంది. రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ నేను యుద్ధాన్ని ఆపడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఐఎమ్ రెడీ టు స్టాప్ ది వార్ విత్ ది ఉక్రెయిన్, మీరు చెప్పినట్టు నేను వింటాను ట్రంప్ గారు, కానీ నేను ఆక్యుపై చేసుకున్న ఈ డోన్బాస్ అనే ప్రాంతాన్ని నాకు వదిలేయాలి, ఉక్రెయిన్లో ఈ డోన్బాస్ అనే ప్రాంతాన్ని నాకు వదిలేయమంటున్నాడు పుతిన్. అసలు ఈ డోన్బాస్ అంటే ఏంటి, ఎందుకు పుతిన్ పట్టుపడుతున్నాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. 2014 నుండి ఈ ప్రాంతాన్ని ఆక్యుపై చేసుకోవడానికి పుతిన్ను ట్రై చేస్తున్నాడు. 2014 యుద్ధంలో గుర్తుపెట్టుకోండి, అప్పుడే ఈ క్రిమియాను ఆక్యుపై చేసుకోవడం జరిగింది. ఎందుకు ఈ ప్రాంతం అంటే చూడండి, ఈ ప్రాంతం ఎంత ప్రాముఖ్యత ప్రాంతం అంటే దీన్ని వీట్ బాస్కెట్ ఆఫ్ ది యూరోప్ అంటారు. ఈ డోన్బాస్ అంటే ఇదిగోండి ఇక్కడ మనకు కనపడే ఈ డొనెట్స్కు లుహాన్స్కు ఈ ప్రాంతం అంతా కలిసి ఉంటుంది అనమాట. ఇది డోన్బాస్ రీజను. ఇప్పుడు ప్రస్తుతం ఈ క్రిమియా, కెర్సన్, జపరోజియా, డొనెట్స్, లుహాన్స్క్ అనే ప్రాంతాలు రష్యా అధీనంలోకి వెళ్ళిపోయినాయి ఉక్రెయిన్ నుంచి. ఇది మొత్తం ఇందులో ఈ కెర్సన్ను జపరోజియా నేను పట్టించుకోను. జపరోజియా అనేది యూరోప్లోనే అతిపెద్ద న్యూక్లియర్ రియాక్టర్ ఉంటుందండి, ఇది నాకు వద్దు, వదిలేస్తా. కానీ ఈ డోన్బాస్ ప్రాంతమైన ఈ లుహాన్స్కు డొనెట్స్ ప్రాంతం నాకు వదిలేయాలంటున్నాడు పుతిన్. ఎందుకు వదిలేయాలి అని చూస్తే ముందు ఈ ప్రాంతం ప్రాముఖ్యత చూద్దాం. ఇది మొత్తం 53,000 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంటుంది. 53,000 చదరపు కిలోమీటర్లు అంటే ఎంత అంటే ఈ మొత్తం ఉక్రెయిన్లో సుమారు 8 నుంచి 9% భూభాగం. అంతేనా, ఇందుకో పుతిన్ ఎందుకు పట్టుబడుతున్నాడు? 53,000 చదరపు కిలోమీటర్ అంటే ఇది ఈస్టర్న్ ఉక్రెయిన్లో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఇండస్ట్రియల్ రీజన్. ఈ డోన్బాస్ అంటే వీట్ బాస్కెట్ ఆఫ్ ది వరల్డ్. అక్కడ చెర్మోడా అంటే మనం ఒండ్రు మట్టి కంటే చాలా శక్తివంతమైన బ్లాక్ సాయిల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి ఈ చెర్నోజెమ్ అంటారు, చెర్నోజెమ్ సాయిల్స్. ఇది వీట్ ఎక్కువ పండుతుంది అనమాట, మనకంటే 4 రెట్లు ఉత్పాదకత ఎక్కువ వస్తుందండి హెక్టార్కి, ఎకరానికి, గుర్తుపెట్టుకోండి. అంతటి వీట్ బాస్కెట్ వీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. అగ్రికల్చరల్ చాలా రిచ్ రీజన్ అండి, చాలా పంటలు పండుతాయి, సోయాబీన్లు అంటే పంటలు పండుతాయి, ఆయిల్ సీడ్స్ అనేది అన్నీ. తర్వాత రెండోది ఏంటంటే వన్ ఆఫ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ కోల్ మైనింగ్ ఏరియా, 60 బిలియన్ టన్నుల కోల్ మైనింగ్ ఉంది అక్కడ. దీంతోపాటు ఇప్పుడు రేర్ ఎర్త్ మినరల్స్ అనేవి చాలా $1 ట్రిలియన్ విలువ చేసే రేర్ ఎర్త్ మినరల్స్ ఉన్నాయి ఇక్కడ. తర్వాత ఐరన్ ఓర్ ఉంటుంది, ఐరన్ ఓర్ ఇండస్ట్రీ ఉంటుంది. తర్వాత ఇక్కడ హ్యూజ్ ఇండస్ట్రియల్ రీజన్ అనమాట. ఈ డొనెట్స్ అనే సిటీ, లుహాన్స్క్ అనే సిటీలు చాలా పెద్ద, డొనెట్స్ అనేది చాలా పెద్ద సిటీ అనమాట, ఇదే క్యాపిటల్గా ఉంటుంది మొత్తం డోన్బాస్ అనేది కల్చరల్ రీజన్ అనమాట, చాలా అభివృద్ధి చెందింది. ఈ కీవులాగా చాలా అభివృద్ధి చెందిన ప్రాంతం అనమాట పాతకాలం నుండి, ఈ మధ్యయుగం నుంచి. 2 రివర్లు ఉంటాయి, డొనెట్స్, నైపర్ అనే 2 రివర్లు కూడా ప్రవహిస్తూ ఉంటాయి బ్లాక్ సీలోకి, సీ ఆఫ్ అజోవ్లోకి. చాలా శక్తివంతమైన రీజన్. ఇక్కడ రష్యా భాష మాట్లాడే ప్రజలు ఎక్కువ. ఇంకోటి ఏంటంటే వ్యూహాత్మకంగా ఈ డోన్బాస్ ఆక్యుపై చేసుకుంటే మొత్తం ఉక్రెయిన్ తర్వాత యుద్ధంలో ఈజీగా ఆక్యుపై చేసుకోవచ్చు. సీ ఆఫ్ అజోవ్ బ్లాక్ సీకి మార్గం ఏర్పడుతుంది, ఆల్రెడీ క్రిమియా దాని ఆధీనంలో ఉంది కాబట్టి. అందుకే డోన్బాస్ రీజన్ నాకు ఇమ్మంటున్నాడు. ఎందుకు పుతిన్ ఇది ఇస్తేనే నేను యుద్ధాన్ని ఆపుతానంటే 3.5 సంవత్సరాల నుంచి రష్యా చాలా పెట్టుబడి పెట్టి యుద్ధం చేస్తుంది. రష్యా పరువు మంట కలిసిపోద్ది అనమాట. ఇది ఇంత ప్రాంతం నాకు వస్తేనే నేను యుద్ధాన్ని ఆపానని రష్యన్ ప్రజలకు చెప్పుకోవాలి. ప్రపంచ దేశాల ముందు రష్యా పెద్ద తోపు కాబట్టి చాలా పెద్ద హ్యూజ్ మిలిటరీ పవర్. మీరు 3.5 సంవత్సరాలు యుద్ధం చేసి ఈ కాల్పుల విరమణక నువ్వు చేసింది అంటారన్నమాట, పరువు పోయినట్టే రష్యా పరువు. కాబట్టి ఇటు ఈ డోన్బాస్ ప్రాంతం శక్తివంతమైన ప్రాంతాన్ని తాను కలిపేసుకుంటే ప్రపంచంలో దాని పరువు నిలబడితే యుద్ధం ఎందుకు చేశాడో నిలబడుతుంది. 2 మినరల్ వెల్త్ ఉంది, వీట్ రీజన్ ఉంది, ఇండస్ట్రియల్ బెల్ట్ ఉంది. ఇది వ్యూహాత్మకంగా ఇది. ఫ్యూచర్లో యుద్ధం వస్తే యూరోప్ అంతటిని ఓడించారనమాట. ఇది స్ప్రింగ్ బోర్డ్ అంటారు. అందుకే జెలెన్స్కీ అంటాడు, ఉక్రెయిన్ అధ్యక్షుడు, నేను ఇవ్వను డోన్బాస్ అని, డోన్బాస్ ఇస్తే ఇట్ విల్ బి ద స్ప్రింగ్ బోర్డ్ ఫర్ ది నెక్స్ట్ ఇన్వాజన్ ఎగ్నెస్ట్ ది ఉక్రెయిన్, ఆ దేశం ఓడిపోద్ది అంటాడనమాట. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. రష్యా 3.5 సంవత్సరాల యుద్ధంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ పెట్టుబడి పెట్టింది కదా, అదంతా రికవర్ అయినట్టు ఇది వస్తే. అందుకు డోన్బాస్ నాకిమ్మని అడుగుతున్నాడు. ఎంత తెలివిగా పుతిన్ అడుగుతున్నాడు చూడండి. ఇప్పుడు రష్యా పెద్ద తోపు కాబట్టి ఇక్కడ ఇంకొకటి ఉంది, ప్రపంచంలో దౌత్య యుద్ధం, మిలిటరీ యుద్ధం జరుగుతుంది.
నాటో దేశాలు 32 దేశాలు అందులో ఉన్న అమెరికా కూడా రష్యా వచ్చి డైరెక్ట్గా యుద్ధం చేయలేక వెనకాల ఉక్రెయిన్ వెనకాల జెల్నిస్కి వెనకాల ఉంటే రష్యాతో యుద్ధం చేపిస్తున్నారు. రష్యా మీద డైరెక్ట్గా వాళ్ళు రాలేరు, వస్తే బొగ్గైపోతారన్నమాట. ఎందుకంటే డెడ్ హ్యాండ్ ఈ సాతాన్ 2 లాంటి డేంజరస్ మిసైల్, బొలుగురా లాంటి న్యూక్లియర్ సబ్మెరైన్స్ ఉన్నాయి రష్యా దగ్గర. అది ఒక పెద్ద 6000 అణుబాంబులు ఉన్నాయి. దాంతో ప్రత్యక్ష యుద్ధానిక ఇంపాసిబుల్. కాబట్టి దీని వెనకాల ఉండి యుద్ధం చేశారు. ఇప్పుడు పుతిన్ వాళ్ళకి పెద్ద షాక్ అనమాట. బాబు పుతిన్ నువ్వు యుద్ధాన్ని ఆపని ట్రంప్ అడుగుతున్నాడు. ట్రంప్ ఈజ్ ఇంప్లోరింగ్, ఈజ్ రిక్వెస్టింగ్, ఎర్నెస్ట్లీ రిక్వెస్టింగ్ దిస్ ట్రంప్ టు స్టాప్ ది వార్. ప్లీజ్ దయచేసి సీజ్ ఫైర్ చేసుకో, ఉక్రెయిన్ మీద యుద్ధం అని నాటో దేశాల అమెరికా అధ్యక్షుడు అడుగుతున్నాడు. నిన్న అలస్కాలో చూడండి ఎలా అడుగుతున్నాడు, ఆయన ముఖం ఎలా ఉందో. ఎందుకు అడుగుతున్నాడు అంటే రష్యాతో వాళ్ళు యుద్ధం చేయలేరు కాబట్టి. కానీ రష్యాకు డబ్బులు ఇవ్వాలి, ఈ డబ్బులు ఈ భాగంగా భూభాగం ఇచ్చేస్తారు. ఉక్రెయిన్లో ముక్క తీసి వాళ్ళే ఇస్తున్నారు. అంటే ఏంటండి, ఉక్రెయిన్ 2 ముక్కలు చేసి ఉక్రెయిన్లో భూభాగాన్ని రష్యాకి ఇచ్చి బాబు యుద్ధం మానండి అడుగుతున్నారు అంటే అర్థం ఏంటి? ఇది అర్థం. ప్రపంచంలో బాబు రష్యా యు ఆర్ ఎ మిలిటరీ పవర్, నీ ముందు మేము యుద్ధం చేయలేం, నువ్వు యుద్ధం చేస్తానన్న దేశాన్ని తీసుకోమని ఉక్రెయిన్ ఇస్తలే జెల్నిస్కి. ట్రంప్ అమెరికాలో సూపర్ పవర్, అమెరికా సూపర్ పవర్ అయిన అమెరికా పుతిన్కి గిఫ్ట్ ఇస్తుంది రష్యాలో ఉక్రెయిన్ యుద్ధాన్ని ఆపించుకోవడానికి. యూరోప్లో శాంతి కోసం యూరోపియన్ దేశాలు ఇస్తున్నాయి, తప్పదండి, వాళ్ళు ఇస్తారంతే. ఇది జరిగేది. జెల్నిస్కి ఇది ఇవ్వడం వల్ల జెల్నిస్కి పరువు పోతుంది, ఆయన పదవిలో ఉండలేడు. నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఓడిపోతాడు, జెల్నిస్కి పదవిలో ఆటోమేటిక్గా వెళ్ళిపోతాడు. కాబట్టి ఉక్రెయిన్ మళ్ళీ ఇంకోటి కాంక్ష ఏంటంటే ఉక్రెయిన్ని నాటోలో జాయిన్ చేసుకోకూడదు. అవన్నీ జరిగే పుతిన్ అక్కడ తెప్పించుకుని ఇది వచ్చే కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, 1-2 నెలల్లో యుద్ధం ఆగిపోతుంది. ఈ డోన్బాస్ అనేది ఆల్రెడీ రష్యా ఆధీనంలోకి వెళ్ళిపోయింది కాబట్టి రష్యా తీసుకుంటుంది. అంటే డోన్బాస్ అనేదే ఇప్పుడు యుద్ధాన్ని ఆపడానికి కావాల్సిన బేరసారాలు జరిగేది. డోన్బాస్ ఇవ్వగానే రష్యా యుద్ధాన్ని విరమించుకుని తను యుద్ధం ఎందుకైతే చేస్తుందో ఆ యొక్క లక్ష్యాన్ని ఈ డోన్బాస్ అనే ఒక శక్తివంతమైన ప్రాంతాన్ని తీసుకుంటే వెళ్ళిపోతుంది. చెర్నోజమ్ము, హ్యూజ్ కోల్ మైనింగ్, ఐరన్ ఓరు, రేర్ ఎర్త్ మెటీరియల్స్, మంచి రష్యన్ భాష మాట్లాడే ఒక కల్చరల్ రీజన్ మళ్ళీ రష్యా చేతకి వెళ్తే పుతిన్ దాన్ని ఏమంటున్నాడంటే రష్యా సామ్రాజ్యం, ద ఎంపైర్ ఆఫ్ రష్యా. 1992లో మీరందరూ కుట్రలు చేస్తే రష్యా యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైపోయి 17 దేశాలుగా ఆవిర్భవించింది. నేను దాన్ని పునరుద్ధరిస్తానని రష్యా అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ 1990 తర్వాత అధికారంలోకి వచ్చాడు. ఎల్సిన్ తర్వాత, గుర్తుపెట్టుకోవాలి, ఎల్సిన్ తర్వాత. ఒకప్పుడు లెనిన్ను, స్టాలిన్లు మించిపోయిన అధినేతగా ఎదిగాడు ఇప్పుడు రష్యా చరిత్రలోనే. ఇప్పుడైనా రష్యా సామ్రాజ్యం కూలిపోతే ఆ సామ్రాజ్యాన్ని పునరుద్ధరిస్తున్న చెచెన్ని దాదీనం తీసుకున్నాడు. ఇప్పుడు ఉక్రెయిన్ అతిపెద్ద దేశం, శక్తివంతమైన దేశం, కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్లో. యుఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నం తర్వాత శక్తివంతమైన దేశం ఉక్రెయిన్ అనమాట. ఈ ఉక్రెయిన్ ఓడించి ఉక్రెయిన్లో భూభాగం తీసుకోవడం అంటే మిగిలిన కామన్వెల్త్ ఆఫ్ ఇండిపెండెంట్ స్టేట్స్, ఒకప్పుడు యుఎస్ఎస్ఆర్లో ఉన్న సోవియట్ యూనియన్లో ఉన్న దేశాలకి ఒక మెసేజ్ అనమాట. రష్యాకి ఆధీనం అయిపోండి, మీరందరూ అవసరమైతే సిఎస్ఎఫ్ ఏదైనా ఒప్పందం కుదుర్చుకోండి సెక్యూరిటీ వీటి పరంగా. రష్యన్ ఎంపైర్ పునరుద్ధరణకి ఇప్పుడు ఈ వ్లాడిమిర్ పుతిన్ పునాది వేసినట్టే. అంటే యుఎస్ఎస్ఆర్ని పునరుద్ధరించడానికి రంగంలో దిగుతున్నాడు. ఇది నాటో దేశాల భయం, ఉక్రెయిన్ భయం. ఎందుకంటే పుతిన్ ఇక్కడితో ఆగడు, డోన్బాస్ తర్వాత వేరే దేశాలను కూడా ఆక్యుపై చేస్తాడు. ఎస్పెషల్లీ ఈ మిగిలిన ఉక్రెయిన్ తర్వాత ఉన్న జార్జియా, తర్వాత ఉన్న మాల్డోవా, వీటి ద్వారా ఇప్పుడు సెంట్రల్ ఏషియన్ రిపబ్లిక్స్ ఆల్రెడీ చాలా చిన్న చిన్న పెద్ద దేశాలైన భూభాగం జనాభా లేదు, రష్యాకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి రష్యా మళ్ళీ యుఎస్ఎస్ఆర్ సామ్రాజ్య పునరుద్ధరణకి, రెస్టోరేషన్ ఆఫ్ ది యుఎస్ఎస్ఆర్కి ప్రతినభూని వ్లాడిమిర్ పుతిన్ ఉన్నాడు. ఆయన దీన్ని లక్ష్యం చేయడానికి మళ్ళీ పునాదేశాడు. అంటే రష్యన్ యుఎస్ఎస్ఆర్ ఎంపైర్, జార్ ఎంపైర్ లాంటిది మళ్ళీ పునరుద్ధరణకి డోన్బాస్ వేదిక అవుతుంది, గుర్తుపెట్టుకోవాలి. దీన్ని ఎవరిస్తున్నారు విచిత్రంగా అంటే అమెరికాయే ఇస్తుంది. ఎందుకు అమెరికా ఇస్తుంది అంటే అమెరికాకి ఇక్కడ యూరోప్లో పని లేదు, చైనాని అడ్డగించాలి దాని పవర్కి. కాబట్టి యూరోప్లో శాంతి చేసి రష్యాకి ఇది ఇచ్చినా కానీ తన పరువు పోనట్టు ఫీల్ అవుతలేదు, ఎందుకంటే తన భవిష్యత్తు వేరే చోట ఉంది. కాబట్టి రష్యాకి ఇది ఇచ్చేస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. అందుకనే పుతిన్ దౌత్యం వండర్ఫుల్ దౌత్యం. ఆయన లక్ష్యం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదలడు. ఆయన లక్ష్యం యుఎస్ఎస్ఆర్ పునరుద్ధరణే, గుర్తుపెట్టుకోవాలి. ఇది రష్యా విన్నింగ్. పుతిన్ ద పవర్ ఆఫ్ ది పుతిన్, ద పవర్ ఆఫ్ ది యుఎస్ఎస్ఆర్, ద పవర్ ఆఫ్ ది రష్యా అండి. అంటే డోన్బాస్ దాని చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది అద్భుతమైన ప్రాంతం, ఈరోజు దాని చేతిలోకి వెళ్ళిపోతుందని మనం చెప్పవచ్చు.